హలో అండి. మంచి ఆహారం తినాలని అందరికీ ఉంటుంది. కానీ ఆ మంచి ఆహారం ఎక్కడ దొరుకుతుందో ఎవరికీ తెలీదు. మనం కావాల్సిన వస్తువులు కావాల్సినప్పుడు పక్కన ఉన్న షాప్‌కెళ్ళో, సూపర్ మార్కెట్‌కెళ్ళో తెచ్చుకుంటాం. అది కెమికల్ ఏసి పండించిందా, న్యాచురల్‌గా పండించిందా అన్నది ఎవరికీ తెలీదు. న్యాచురల్‌గా పండించిందైతే రేట్ ఎక్కువ పెట్టి అమ్ముతారు. కానీ రేటు ఎక్కువ పెట్టి ఎంతకాలం కొనగలం? అది చాలా ఎక్కువ పెట్టి అమ్ముతుంటారు కదా! 1, 2 సార్లు కొని చూస్తాం మన ఆరోగ్యం కోసం. కానీ డబ్బులు ఎక్కువైనప్పుడు కొంచెం మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాం. ఇంత పెట్టి కొంటున్నాం, ఇది నిజంగా కెమికల్ కాకుండా పండించిందేనా అని అనుమానం వస్తుంటుంది. ఎందుకంటే మొత్తం అందరూ పండిస్తున్నప్పుడు, కెమికల్ వేసి పండిస్తున్నప్పుడు ఒకళ్ళే ఒక చోట ఆర్గానిక్గా చేస్తే ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది? భూమిలో నీరు కామన్గా వెళ్తుంటుంది, అండర్ గ్రౌండ్లో ఎంతో కొంత మిక్సింగ్ ఉంటుంది. టెస్టింగ్ చేసినా ఎంత చేసినా సో ఇలాంటి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. నిజంగా మనం ఇంత ధర పెట్టి కొనడం దానికి వాల్యూ ఉందా లేదా అనేది వస్తుంది. సో కన్జ్యూమర్ వైపు సమస్య ఏంటంటే ధర ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం రైతు వైపుకి వస్తే, రైతుకేమో కష్టపడడం మాత్రం తెలుసు, కానీ తను కష్టపడి పండించింది అమ్ముకోవడం తెలియదు. మధ్యలో ఎవరో వచ్చి తీసుకుంటారు, వాళ్ళకి తగ్గ రేటు వాళ్ళు ఇస్తారు, వాళ్ళు వాళ్ళ లాభం కోసం వేసుకుని అమ్ముతూ ఉంటారు. హోల్సేల్కి వెళ్తుంది, రీటైల్ మన సూపర్ మార్కెట్లోకి వస్తాయి, ఇక్కడ నుంచి కన్జ్యూమర్ తీసుకుంటాడు. సో కన్జ్యూమర్ దగ్గరికి వచ్చేసప్పటికి ఎలాగైనా రేట్ ఎక్కువ అవుతుంది. అదే మనం డైరెక్ట్గా కన్జ్యూమరే ఫార్మర్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో బాబు నాకు కొంచెం మంచిగా కెమికల్ లేకుండా పండించివి, నేను నీకు మంచి రేట్ ఇస్తాను అంటే, మనం ఇప్పుడు కెమికల్ అంటే ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నామో ఆ రేటుకి మనకు ఆర్గానిక్ కూడా ఇవ్వగలరు. ఎందుకంటే ఫార్మర్కి అది కూడా లాభమే డైరెక్ట్గా డీల్ చేసుకోవడం వల్ల. సో సొల్యూషన్ చాలా చిన్నగానే అనిపిస్తుంది, కానీ ఎందుకు జరగట్లేదు? ఇది మహర్షి సినిమాలో కూడా ఫేమస్ డైలాగ్, మహర్షి అందరికీ చూసే ఉంటారు. అందులో కూడా అదే చెప్తారు. ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాం, ఒక 50,000 మంది ఎంతమంది ఉంటున్నాం సొసైటీలో, అందరం అవే కొనుక్కుంటున్నాం, బియ్యం, పప్పులు, ఉప్పులు. సో మనం డైరెక్ట్గా ఒక 2-3 గ్రామాలతో టచ్అప్ అయ్యి, వాళ్ళతో ఉన్న వ్యవసాయదారులతో డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి, ఇదిగోండి నాకు ఇంత కావాలి సరుకులు, డైరెక్ట్గా వాళ్ళకి తీసుకుంటే మాకు ఇలా మంచిగా పండించివ్వండి అంటే అప్పుడు సులువు అవుతుంది కదా అందరికీ. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కళ్ళు వెళ్ళి చేసేయాలంటే అవ్వదు ఇది. ఎందుకంటే వ్యవసాయం అనేది ఒక పెద్ద స్కేల్లో జరుగుతుంది. 1-2 బస్తాల కంటే అది గిట్టుబాటు అవ్వదు మేనేజ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఒక పెద్ద మొత్తంలో ఇలాగ సెటప్ చేసుకోగలిగితే ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా అవుతుంది, ఫార్మర్ కూడా భరోసా ఉంటుంది. ఓకే, మనం డీల్ చేసుకున్నాం, నెల ఇలా పంపిస్తాం, లాభం వస్తుంది ఎక్కువ, అండ్ కన్జ్యూమర్ కూడా నేను మంచి ఆహారం తీసుకుంటున్నాను అండ్ వ్యవసాయదారులకు సపోర్ట్ కూడా చేస్తున్నాననే మంచి ఫీలింగ్ ఉంటుంది. సొల్యూషన్ సింపులే, కానీ చేయాలంటే అందరూ కలిసి రావాలి. సో చేద్దామండి, ఎక్కడికక్కడ ఈ డిస్కషన్ రావాలి. మనం ఇళ్లలో డిస్కస్ చేసుకుంటూనే ఉంటాం, కానీ ఇంకొంచెం పెద్దగా మన సొసైటీల్లో కానీ మన ఊర్లలో కానీ అందరం కలిసి ఎలా చేద్దాం, ఇది రైతుకి ఎలా సహాయం చేద్దాం, అలాగే మనం కూడా మన ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకుందాం అని చూస్తే చాలా తేలిగ్గా ఈ సమస్యని పరిష్కరించవచ్చు. సో మళ్ళీ కలుద్దామండి. నా పేరు సూర్యుడు. టచ్లో ఉండండి.